మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు కంప్లీట్ గా బీజేపీలోకి వెళ్తా ఉన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసమే బీజేపీ ఎంపీ సీటు కూడా ప్రకటించకపోవడంతో అదే అనుమానాలు మాత్రం రేకెత్తుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికే 17 ఎంపీ సీట్లకు బీజేపీ ఇప్పటికే 15 ఎంపీ సీట్లు కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం ఎంపీ ఒకటి, వరంగల్ ఎంపీ ఒకటి ఇంకా ప్రకటన మాత్రం రాలేదు. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు బీజేపీకి జలగం వెంకట్రావుకి టికెట్ ఇస్తారన్న కోణంలో నిన్నటి వరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో బట్ జలగంకి నామా నాగేశ్వరరావుకి కంపేర్ చేసినప్పుడు నామా అయితేనే బెస్ట్ అన్న కోణంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం మాత్రం మొగ్గు చూపినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద అంటే బీఆర్ఎస్ కు ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు పేరే మళ్ళీ కేసీఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. పేరు ప్రకటించిన తర్వాత కూడా కనీసం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ లేకుండా పోతుంది. ఇంతకు ముందేమో నాకు టికెట్ కావాలని చాలా మంది నాయకులు కొట్లాడుకున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. కనీసం ఇప్పుడు టికెట్ ఇస్తాం బాబు, మీరు జస్ట్ ఎంపీగా పోటీ చేయండి, మేమే పైసలు ఇస్తామన్న కోణంలో అష్యూరెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ ఇక్కడ ఉన్న తెలంగాణ పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే ఆస్కారం లేకుండా పోయింది. ఎక్కడికక్కడ బీజేపీ చెక్ పెడుతుందనే చెప్పుకోవచ్చు. బీజేపీ మాత్రం ఈసారి డబల్ డిజిటే ధ్యేయంగా ఎంపీ సీట్లలో డబల్ డిజిట్ కంపల్సరీ సాధించాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఖమ్మం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు. బీజేపీ టికెట్ నామా నాగేశ్వరరావుకి కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అదే జరిగితే ఖమ్మంలో బిగ్ షాక్ అనేది చెప్పుకోవచ్చు బీఆర్ఎస్కి. ఇప్పటికే జైరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలకు వెళ్ళిన పరిస్థితి, అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు బీబీ పాటిల్. తర్వాత నాగర్ కర్నూలు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ పి రాములు కొడుక్కి భరత్కి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇట్లా ఒక్కొక్కరు సిట్టింగ్ ఎంపీలందరూ వెళ్తా ఉంటే ఇంకా బీఆర్ఎస్లో ఎవరుంటారన్న కోణంలో ఉంది. ఇక్కడ చేవెళ్ళ బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ చేవెళ్ళ నుంచి ఇప్పుడు కన్ఫర్మ్ టికెట్ కన్ఫర్మ్ అయింది, తను కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నాడు. పెద్దపల్లి టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నేత వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితి. మరి ఎవరుంటున్నారు ఇంకా బీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్న కోణంలో ఉంది. తనకు పెద్ద ఎత్తున నామా నాగేశ్వరరావు అందరికీ సుపరిచితుడే. ఎంపీగా చాలా పెద్ద సేవలే అందించాడు. ఖమ్మంలో తనకంటూ మరి ఖమ్మ సామాజిక వర్గంకు చెందిన ఖమ్మంలో తనకంటూ ఒక కోటరి మాత్రం ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని బీజేపీ మాత్రం చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదే జరిగితే బీజేపీకి అక్కడ కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ కండువ కప్పుకోబోతున్నట్లు వార్తలు మాత్రం వస్తూ ఉన్నాయి. మరి అదే జరిగితే బీఆర్ఎస్కి ఇంకా బిగ్ షాక్ తప్పదా, అసలు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదా అన్న కోణంలో మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సిట్టింగ్ ఆల్రెడీ పేరు డిక్లేర్ చేసిన తర్వాత కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ కాంగ్రెస్లో జాయిన్ అయినలు. అసలు ఇంక ఎవరుంటున్నారు? సిట్టింగ్ ఎంపీలందరూ కాంగ్రెస్ బీజేపీకి షఫల్ అవుతూ ఉంటే చివరికి పేర్లు ప్రకటించిన తర్వాత కూడా నామా నాగేశ్వరరావు ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి పోతుండడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఇది జరిగితే బీజేపీకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ మాత్రం కంప్లీట్గా డీల పడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇది ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సంబంధించిన అప్డేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.